అప్రాచులారా, త్రాష్టులారా, నీచ నికృష్టులారా, మా శిష్యురాలు కనబడితే గడగడ గడగడ వడకాల్సింది పోయి ఇన్సల్ట్ చేశారట, బ్యాడ్ లాంగ్వేజ్ వాడారట. రేయ్, లేపాక్షి బొమ్మ లాంటి బంగారు తల్లిని పగలగొడతారట. నీ తొక్కలో ఫిడేల్ కోసం నా ఇంటికి వచ్చి నోరు జారకరే. ఎవరిది తొక్కలో ఫిడేల్? నాది తొక్కలో ఫిడేల్ అయితే మీరు వాయించేది ఏమిట్రా? నీ చేతిలో ఉన్న గిటార్ ఏమిటి? ఆ డ్రమ్స్ ఏమిటి? ఈ దిక్కుమాలిన కీబోర్డ్ ఏమిటి? ఏమిటా ఈ ఎలక్ట్రానిక్స్ గోల్ ఏమిటి? అది అడుగుతాను, నువ్వెవడో బే? అయ్యో అయ్యో, నేనెవన్నా? పాశ్చాత్య సంగీతపు పెను తుఫానికి రెపరెపలాడుతున్న ఈ సత్సంప్రదాయ సంగీత జ్యోతిని ఈ రెండు అరచేతులతో అడ్డుపెట్టి అలా 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 యూరప్ దాకా తీసుకొచ్చారు వండిరా. దీన్ని ఊదేస్తాడరా మీరు? అయ్యి బాబాయ్, ఊదేశాడు వెధవా. వీడు ఊదటానికే పుట్టాడు. రేయ్, నీలాంటి వాడి వల్ల సంగీత లక్ష్మి అలిగి వెళ్ళిపోతే 10 సార్లు ఆవిడ కాళ్ళ వాళ్ళ పడి బతిలాడి తీసుకొచ్చాను రా. ఇంకా ఎన్ని సార్లు బతిలాడరా నేను? అరిగిపోయిన స్పీకర్లు ఆరోక్. నీకు ఓవర్ యాక్టింగ్ చూస్తుంటే అసలు నీకు మ్యూజిక్ వచ్చా నాకు డౌట్ వస్తుంది. నాకు సంగీతం రావడం ఏంట్రా? నేనే సంగీతాన్ని. ఐఎమ్ ది మ్యూజిక్ ఐఎమ్. సరే, అయితే నువ్వో మేమో తేల్చుకుందాం. స్ట్రింగులు ఊడిపోవాలి. క్లాసిక్ వెస్టర్న్ తేల్చుకుందాం. రెడీ? మహాప్రభు, తప్పైపోయింది, క్షమించండి. మీరే గెలిచారు. మీ ముందు మేమెంత? నువ్వింత, నేను సముద్రం అంతా. ఏమనుకుంటున్నారా నా గురించి? 5 నిమిషాల్లో అల్లాడిపోయారు కదరా. అదే నేను కొంచెం ఓపెన్ అయితే నా సంగీత సునామీలో కొట్టుకుపోయేవాళ్ళు రా. వాష్ అవుట్. తప్పిపోయింది గురుగారు. ఐఎమ్ రియల్లీ టెరిబుల్, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏంటి సారీ? నా అంతటి మహానుభావుడికే సారీ చెప్పి అంతటి ఎత్తుకి దిగిపోయారా మీరు? ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు సే సారీ, యూ గో టు హర్, టేక్ హర్ హ్యాండ్, పుట్ ఫిడేల్ ఆన్ హర్ హ్యాండ్ అండ్ సే సారీ. గో. నిన్ను డిస్టర్బ్ చేసినందుకు సారీ. నన్ను డిస్టర్బ్ చేసినందుకు థ్యాంక్స్. అదేంటి ఎంత ముద్దుగా ఎందుకు పుట్టావు? పుట్టావు అసలు ఈ ఊరు ఎందుకు వచ్చావు? నన్ను ఎందుకు కలిసావు? కలిసాక డైరెక్ట్గా టాపిక్లోకి రాక ఈ గొడవ ఏంటి? ఇదిగా ఇప్పుడు రాత్రి నాకు నిద్ర పట్టకపోతే నీకు ఫోన్ చేయాలా? నంబర్ ఏంటి? అర్జెంటుగా ఏ అర్ధరాత్రి నేను చూడాలనిపించింది అనుకో, ఏ గోడ దూకో రావాలా? అడ్రస్ ఏంటి? అబ్బో, ఈడు మామూలు ముదురు కాదు. ఇలా మాట్లాడితే ఎవరితైనా పడుద్ది. ఇంకా నయ్యం, వీడు నీకోసమే ఓడిపోయాననలేదు. నీకు విషయం తెలుసా? నేను ఓడిపోయింది నీకోసమే. అమ్మో, ఈడి బాబెవడో గాని దేశముద్రు. నాకు సంజు మాటలే గుర్తొస్తున్నాయి. నాకు సంజుని చూడాలనిపిస్తోంది. నిజం చెప్పాలంటే వెళ్ళి వాళ్ళ బ్యాచ్లో జాయిన్ అయిపోవాలనిపిస్తోంది. గమకం గాడి తప్పుతుంది, కాన్సంట్రేషన్ కన్ఫ్యూజ్ అవుతుంది. కన్ఫ్యూజ్ ఏం లేదు గురుగారు, నా కాన్సంట్రేషన్ అంతా గిటార్ మీదే ఉంది. ఏంటి? నాకు గిటార్ నేర్చుకోవాలనుంది గురుగారు. నా గిటార్ నేర్చుకోవాలనుంది గురుగారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మంగళకరమైన ఫిడేల్ వదిలేసి అమంగళకరమైన గిటార్ను పట్టుకుంటావా? నువ్వు ఎక్కడ పుట్టావో, ఏ వంశంలో పుట్టావో తెలుసా నీకు? శంకరాభరణం వారి అమ్మాయివి. నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? వెస్టర్న్ మ్యూజిక్ ని చిన్న భిన్నం చేయటానికి నేను సంధిస్తున్న మ్యూజిక్ మిసైల్ అమ్మా. నువ్వు ప్రాణం పోయినా సరే వాడిని నువ్వు కలవటానికి వీల్లేదు. వాడు అక్కడక్కడ ఆపి బైక్ ఎక్కమంటాడు, ఎక్కావా చంపేస్తాను. ఎక్కు. మా గురువుగారు ఎక్కొద్దన్నారండి. మా గురువుగారికి చెప్పకండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారండి చెప్పండి. ఇడిగోరా. ఎంతన్నాడు? ఒప్పుకోట్లేదు. నానా కష్టాలు పడి ఇండియా నుంచి డబ్బంతా తెచ్చి మీ కంట్రీలో పడేశాను. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వెయిటింగ్ ఇక్కడ. ఒక్క అకౌంట్ ఇవ్వండిరా, డబ్బులు మీ బ్యాంక్ లో వేసుకుంటావంటే ఇవ్వర్రా. చెప్పండి. సైలెంట్ కూర్చో. ఎక్కడికి తీసుకెళ్తున్నారండి చెప్పండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు మిమ్మల్ని? దిగు.
ఏంటండి? బండి దిగు. అదేంటండి అలా దించేశారు? నేను ఎంతో ఇష్టంగా తీసుకెళ్తుంటే ఎక్కడికి అంటే నాకు చిరాకు వచ్చింది. నేను వెళ్తున్నాను. వాడు 5 నిమిషాల్లో వచ్చాడా సరే, లేకపోతే బైక్తో సహా వెళ్ళిపోవుగాక. పద, అలా తుప్పల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. మగపిల్లలు అలా తుప్పల్లోకి పొదల్లోకి పిలిస్తే వెళ్ళకూడదని చెప్పిందండి మా అమ్మ. ఆహా, మా అమ్మ ఏమైనా తీసుకెళ్ళమని చెప్పిందా? అక్కడేం జరగదు, ఎదవ బిల్డప్పులు తప్ప. రా కొమ్లి, ఉమ్, నిజం చెప్పాలంటే నేను చాలా మంది అమ్మాయిలతో తిరిగాను, కానీ నాకు నువ్వు నచ్చినంత ఏ అమ్మాయి నచ్చలేదు. ఆ? తిరిగేశారా? చాలా మందితో తిరిగేశారా? బూతులు మాట్లాడక కోమలి. చిన్నప్పటి నుంచి స్కూల్కి కాలేజ్కి వెళ్ళేటప్పుడు చాలా మందితో కలిసి తిరిగి ఉండి ఉంటాం కదా. నువ్వు కూడా తిరిగే ఉండి ఉంటావు కదా. నేను మాట్లాడేది దాని గురించి. నీ అనుమానం తాగలయ్యా. ఛ. హ. కోమలి, నువ్వు నాకు తెగ నచ్చేసావు. హైటు వీటు కూడా మ్యాచ్ అయిపోయినాయి. ఇద్దరం మ్యూజిక్, పైగా యూరప్లో ఉన్నాం. ఈ జన్మకి ఇలా కానిచ్చేద్దాం. నాకు లవ్ మీద నమ్మకం లేదండి. నాకు లేదు, కానీ నీ క్యారెక్టర్ చూసి ఇష్టపడ్డాను, నీ అందాన్ని కాదు. అంటే నేను అందంగా లేనా అండి? కెవ్వు కేక అనలేం, కానీ క్యూట్గా ఉంటావు. నా అందం కంటే నా క్యారెక్టర్ గొప్పదా అండి? అంతే కదా మరి. ఏంటండి ఆ క్యారెక్టర్? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవ్వరూ నేను చూడలేదని నీకు తెలిసినప్పుడు, నువ్వేంటో అది నీ క్యారెక్టర్. అది నాకు తెలిసింది, అందుకే నీతో లవ్లో ఉన్నాను. ఓహో, మరి మీ క్యారెక్టర్ నాకెలా తెలుస్తుందండి? మీరేం చేస్తారు ఒంటరిగా ఉన్నప్పుడు? చెప్పేస్తారు మరి. గెస్ కొట్టు. ఏమో, గుడ్డలెప్పి తిరుగుతానేమో, బ్లూ ఫిల్మ్లు చూస్తానేమో, దేవుడా. ఎవరు తెలుసు. అలాంటి టైంలోనే మనలోంచి ఒక అపరిచితుడు బయటకు వస్తాడు. వాడేంటో నీకు తెలిస్తే నేనేంటో నీకు అర్థమైనట్టే. ఎంతసేపు తుప్పల్లో ఉన్నాం, ఏమైనా జరిగిందా? మరి నేను మొత్తుకునేది అదే కదా. ఏం జరగదు ఇక్కడ, జనాలు ఏడుపు తప్ప. అందుకే కుర్రోళ్ళు ఎప్పుడైనా తుప్పల్లోకి పిలిస్తే వెళ్ళండి అమ్మా ప్లీజ్. మా ప్రాబ్లమ్స్ మీకు అర్థం కావు. అసలే ప్లేస్ ఇలా చచ్చిపోతున్నాం, ప్లీజ్.